నమస్కారం, నా పేరు మాస్టర్ గౌతమ్. వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? కాస్త నడిచినా కూడా ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి మీకు ఇబ్బంది పెడుతున్నాయా? లేదంటే మెట్లు ఎక్కడం మానేశారా? కింద కూర్చోవడం మానేశారా? ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల ప్రతిసారి కూడా ఒక చిన్న దిగులు అనేది స్టార్ట్ అయిందా? నడిచేటప్పుడు మోకాళ్ళలో చిన్న చిన్న శబ్దాలు వస్తున్నాయా? లేకపోతే డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఇవి అరిగిపోయాయి అని అంటున్నారా? సో ఎన్నో మందులు వేసాం, లేదంటే మసాజులు చేసాం, లేదంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసాం, లేదంటే ఇంకా ఫిజియోథెరపీ రిలేటెడ్ చేసామని మీరు చాలా ప్రయత్నాలు చేసినా ఏదో తాత్కాలిక ఉపశమనమే తప్ప ఇంకా మంచి రిజల్ట్ లేదంటే పర్మనెంట్ రిజల్ట్ రాలేదు అని చెప్పి బాధపడుతున్నారా? సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళ కోసమే కాదు, ఆల్రెడీ ఫ్యూచర్లో మోకాళ్ళ నొప్పులు వస్తాయి అని చెప్పి భయపడి లేదంటే వాటికి ప్రివెన్షన్ కావాలి, నా మోకాళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళందరికీ ఒక శుభవార్త. మన హైదరాబాద్లోని పద్మనాభనగర్ కాలనీలో నవంబర్ 9 ఆదివారం 2025 సంవత్సరం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ మోకాళ్ళ నొప్పుల పైన ఆరోగ్యవంతమైన అవగాహన సదస్సు అనేది అభ్యాస్ అనే యోగా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ దాదాపు 100 మంది యోగా టీచర్లు గత 10-15 సంవత్సరాలుగా రీసెర్చ్ చేసినటువంటి విషయాల మీద అందులో ఫిల్టర్ మాడిఫికేషన్ చేసి అన్ని వయసుల వారికి ఉపయోగపడే విధంగా మోకాళ్ళకు సంబంధించిన చిన్నపాటి ఎక్సర్సైజ్లు, చిన్నపాటి ఆసనాలు, వాటికి సంబంధించిన ప్రాణాయామాలు, ప్లస్ డైట్లో మాడిఫికేషన్స్, ప్లస్ లైఫ్ స్టైల్లో మార్పులు, ప్లస్ అవసరమైన హోమ్ రెమెడీస్ ఇవన్నీ కలిపి ఒక మంచి ప్రోగ్రామ్ని మేము నిర్వహిస్తున్నాము. ఇది కేవలం 500 మంది మాత్రమే అవకాశము. మీకు ఒకవేళ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అని ఉంటే నవంబర్ 9 ఆదివారం రోజు ఈ ప్రోగ్రామ్కి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. కింద వచ్చే మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు మనం మోకాళ్ళ నొప్పులకి ఇంటి దగ్గరనే చైర్ మీద కూర్చొని చేసే చాలా సింపుల్ ప్రాక్టీసెస్ని తెలుసుకుందాం. సో ఇప్పుడు 2 పాదాలని నేల మీద పెట్టి ఆల్టర్నేట్ హీల్స్ని లిఫ్ట్ చేయాలి. చూడండి, హీల్ అప్ అండ్ డౌన్, హీల్ అప్ అండ్ డౌన్, హీల్ అప్ అండ్ డౌన్, హీల్ అప్ అండ్ డౌన్. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఈ ప్రాక్టీసెస్ని మీ యొక్క వయసుని బట్టి, మీ మోకాళ్ళకున్న నొప్పుని బట్టి, మీకున్న ఎనర్జీని బట్టి, శక్తిని బట్టి 10 కౌంట్లతో స్టార్ట్ చేసి 100 కౌంట్ల వరకు తీసుకెళ్ళొచ్చు. ఇనిషియల్గా ఒక 10 కౌంట్లు చేయండి, రెస్ట్ తీసుకోండి, ఒక 2-3 రౌండ్లు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఏదైనా సరే, ఏం చెప్పినా సరే మేము మీకు తగ్గట్టుగా అది మార్పులు చేర్పులు చేసుకొని చేయండి, ఏం పర్వాలేదు. రెండో ప్రాక్టీస్, ఇప్పుడు 2 హీల్స్ లిఫ్ట్ చేయాలి, 2 హీల్స్ డౌన్ చేయాలి. 2 డౌన్, 2 డౌన్. ఇది చేస్తే మీకు ఇమ్మీడియట్గా మీ కాఫ్ మసిల్ స్ట్రెచ్ అయినట్టు అనిపిస్తుంది. ఇది చేస్తూనే మీకు ఒక మంచి విషయం చెప్తాను, ఇది మైండ్లో పెట్టుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు వస్తే అది మోకాళ్ళ నొప్పులకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, మోకాళ్ళకి అసోసియేటెడ్గా ఉన్న మజిల్స్ అంటే మోకాళ్ళ పైన మజిల్ కావచ్చు, ఈ హ్యామ్స్ట్రింగ్స్, థైస్, క్వాడ్రిప్స్ కావచ్చు, లేదంటే మోకాళ్ళ కింద ఉన్నటువంటి ఈ షిన్ బోన్ కావచ్చు, కాఫ్ మజిల్స్ కావచ్చు, యాంకిల్ కావచ్చు, ఫీట్ కావచ్చు. సో మోకాళ్ళు పైన, మోకాళ్ళు కింద ఉన్న భాగాల యొక్క కండరాలలో ఆరోగ్యము లేదంటే స్ట్రెంగ్త్ తగ్గిపోవడం వల్ల కూడా మోకాళ్ళ పెయిన్ వస్తుంది. సో మీరు మోకాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి రిలేటెడ్ అయిన మజిల్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. మీరు కావాలంటే గమనించండి, పెద్ద పెద్ద డాక్టర్లు మోకాళ్ళ ఆపరేషన్లు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఒక చిన్న టిప్ చెప్తారు, మీరు రోజు ఎక్సర్సైజ్ చేసుకోండి, లైఫ్ టైం ఎక్సర్సైజ్ చేసుకోండి అంటారు. కాబట్టి అక్కడనే మీకు తెలిసిపోతుంది, ఆపరేషన్లు వాటన్నిటితో పాటు ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. సో 2 ప్రాక్టీసెస్ చేశారు. ఇప్పుడు మూడో ప్రాక్టీస్లో ఈ టిప్ కంపల్సరీ ఫాలో అవ్వండి. మీ యాంకిల్ ఈ జిమ్లో కానీ లేదంటే స్పోర్ట్స్ షాప్లో కానీ మీకు యాంకిల్ వెయిట్స్ అని చెప్పి దొరుకుతాయి. అది 500 గ్రామ్స్, 1 kg, 1.5 kg, 2 kg వరకు ఉంటుంది. మీరు జస్ట్ 500 గ్రామ్స్ లేదంటే 1 kg తీసుకోండి. ఏది దొరకకపోతే ఒక కర్చీఫ్లో కొంచెం బియ్యం కానీ లేదంటే వడ్లు కానీ లేదంటే ఇంకా ఏదన్నా బరువైన పదార్థం వేసి మంచిగా కట్టేసి కాళ్ళకి, యాంకిల్స్కి కట్టుకోండి. కట్టుకున్న తర్వాత ఓన్లీ 500 గ్రామ్సే మెల్లిగా మీ కాలు ఇట్లా లిఫ్ట్ చేసి
మెల్లిగా డౌన్ చేయండి. యాంకిల్ వెయిట్ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇంకా కొంచెం మీరు శక్తిని ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. మీ మోకాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతాయి. వయసుతో సంబంధం లేదు. యు ఆల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్. ఎందుకంటే ఆ 500 గ్రామ్స్ మనం ఈజీగా మోయగలుగుతాం. సో ఇలా 3 అండ్ డౌన్, 4 డౌన్. అయితే ఎప్పుడైతే మీరు వెయిట్స్ తగిలించుకున్నారో అప్పుడు మీరు ఓవర్గా 20-30 కౌంట్స్ చేయాల్సిన అవసరం లేదు. 10 కౌంట్స్ చేసి ఆగండి. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని రెండో రౌండ్, మూడో రౌండ్ చేసుకోండి. కుడి కాలుతో ఏ విధంగా అయితే చేస్తారో ఎడమ కాలుతో ఆ విధంగానే చేయండి. మీరు ఒక నెల 2 నెలలు ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు 500 గ్రామ్స్ కాస్త 1 kgకి మార్చుకోవచ్చు. ఇది మీకు చాలా మంచి లాభం ఇస్తుంది. దీంతోపాటు మీరు నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ కొంచెం వేడి చేసి దాంట్లో లైట్గా పసుపు వేసి, వేడి అంటే డైరెక్ట్ హీట్ చేయొద్దు, డబుల్ బాయిల్ చేయాలి. అంటే ఆల్రెడీ వేడి ఉన్న వాటర్లో కొద్దిసేపు ఉంచితే ఈ ఆయిల్ వేడవుతుంది. అది తీసే ముందు కొంచెం పసుపు కలుపుకోండి. ఓన్లీ 50 ml సరిపోతుంది. ఆయిల్ మంచిగా చేతికి అప్లై చేసుకొని మంచిగా మొత్తం మోకాలికి చుట్టుపక్కల మంచిగా మసాజ్ చేసుకోండి. ఈ మసాజ్ని లైట్గా వెయిట్ అంటే లైట్గా బరువు ఇస్తూ చేయండి. ఆ మసాజ్ చేసిన తర్వాత వెనుకకి ముందుకు చేసేసి నైట్ అంతా వదిలేసేయండి. మార్నింగ్ మాత్రమే దాన్ని కడుక్కోండి. ఈ మసాజు మీకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. 2 మోకాళ్ళకు మసాజ్ చేయండి. ఒక మోకాలు నొప్పి ఉన్నా సరే మసాజ్ని 2 మోకాళ్ళకు చేయాలి. మోకాల్లో ఉన్న ఆ లూబ్రికేషన్స్ జరుగుతాయి. కార్టిలేజ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 ప్రాక్టీసెస్ని రోజు ఇంట్లో చేసుకోండి. 3 నుంచి 4 నెలల్లో మీ మోకాళ్ళ నొప్పులు తగ్గుముఖం పట్టడం మీరు గమనిస్తారు. సో నేను మొదట చెప్పినట్టు వీలైతే నవంబర్ 9 ఆదివారం రోజు పద్మరావు నగర్ కాలనీలో జరిగే ఆ ప్రోగ్రామ్కి మీరు రావడానికి ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన ఇతర వివరాల గురించి కింద వచ్చే నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.